వేదిక పైన ఉన్నటువంటి దైవజనులందరికీ ఆన్ స్టేజ్ అండ్ ఆఫ్ స్టేజ్, థ్యాంక్ యూ డియర్ ఫ్యామిలీ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రివిలేజ్ టు షేర్ గాడ్స్ వర్డ్. Uncle and I come from the same village, Devarakonda. మా నాన్న, he was his junior. దేవరకొండలో పుట్టిన ఒక ఆణిముత్యం, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, విలువలతో జీవితాన్ని సాగించినటువంటి వ్యక్తి. ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక ఆదర్శం, ఆయన యొక్క ప్రేరణ, ఆయన యొక్క ధైర్యం. ఆయన జీవితం తెలిసిన పుస్తకం. జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోటుల మధ్య, పోరాటాల మధ్య నిలిచి గెలిచి సాధించిన ధీరుడు ఆయన. ఈరోజు చిన్న కష్టానికే కృంగిపోతున్నాం, చిన్న వేదనకే అయ్యా నాకెందుకు ఈ జీవితం ఇచ్చావని దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వేళ ప్రభుత్వాలతోనే ఆయన పోరాడి గెలిచి దేవుని మహిమపరిచినటువంటి ధీరోదత్తమైనటువంటి జీవితం. ఆయన జీవితంలో గొప్ప సంకల్పం ఉంది, వజ్ర సంకల్పం ఉంది, కంకణ దీక్ష ఉంది. ఒక కుగ్రామంలో నుండి వచ్చి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి అనేకులకు స్ఫూర్తిని పంచిన స్ఫూర్తి ప్రదాత. మరి ఇప్పుడే జనార్దన్ పాస్టర్ గారు చెప్పినట్లుగా, ప్రశాంత్ అన్న చెప్పినట్లుగా, దేవరకొండ నుండి అనేకులు ఉన్నతులు ఉత్తములు క్రైస్తవ ప్రపంచానికి, మరి విశేషంగా తెలుగు ప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో అగ్రగామి వరుసలో మరి నిస్సందేహంగా మన ప్రియులు డాక్టర్ ప్రభాకర్ గారు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రియులరా, వన్ ఆఫ్ ద కామనెస్ట్ థింగ్ బిట్వీన్ మీ అండ్ అంకుల్ ఈజ్ మెననైట్ అండ్ అల్లుడ్ ఆఫ్ మెథడిస్ట్. నేను మెననైట్, మెథడిస్ట్ అల్లుంది. అందుకని మెథడిస్టులతో మాకు చాలా పరిచయం, ప్రేమ. అదేవిధంగా మెనోజోయల్ కూడా అంతే. మెననైటోళ్లకు మెథడిస్టులకు ముడి తీయలేని, విడదీయలేని అనుబంధాన్ని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, సిఎస్ఐ కూడా అని చెప్తున్నారు, కరెక్టే. సరే ప్రియులరా, as we remember his life, we are also reminded of our role before we cross over to the other side of life. ఈరోజు విశ్వాసులుగా వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలకు, వారిని కట్టుకుని 5 దశాబ్దాల అందమైన, అద్భుతమైన, ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన జీవితానికి నిలువెత్తు ధరపన సాక్ష్యంగా ఉన్న శ్రీమతి ఇందిరమ్మ గారికి దేవుడిచ్చినటువంటి ఆదరణను బట్టి, నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు సుహాసిని అక్క చాలా అద్భుతంగా వాళ్ళ నాన్నగారి జీవితాన్ని నక్షల్లో తాను చెప్పింది. తాను చెప్పినటువంటి మాటల్లో నుండి ఆయన ఏ విలువలతో బ్రతికాడో అన్నది నేను మాట్లాడబోతున్నాను. ప్రియులారా, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం. అంటే ఆయనకి ఏం తింటే, ఆయనకి ఏది ఇష్టం, ఆయన ఏం బట్టలు వేసుకున్నాడు, ఏం సెట్ కొట్టుకున్నాడు, ఏం పుస్తకాలు చదివారంటే ఎవరికి ఆశీర్వాదం కాదమ్మా. ఎవ్రీ వన్ హ్యావ్ డిఫరెంట్ టేస్ట్. నాకు మటన్ ఇష్టం అయితే నీకు చికెన్ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఈ 2 ఇష్టం ఉండకుండా గుడ్డు ఇష్టం ఉంటుంది. అలా వ్యక్తిగతమైనటువంటి టేస్ట్లు మనుషులకు ఉంటాయి. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అంటే, నీతిమంతుడు ఏ విలువలతో బ్రతికాడో, ఏ విలువల కొరకు ఆయన జీవితాన్ని ధారపోసాడో, ఏ విలువలనైతే లోకములో చూడాలని ఆశపడ్డాడో అలాంటి విలువలను మనం స్మరించాలి. ప్రియులారా, ఆ సత్యాన్ని నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే పుట్టడం ఎంత వాస్తవమో మరణించడం కూడా అంతే వాస్తవం. రోజుకు భారతదేశంలో సగటున 63,000 మంది పుడుతుంటారు, 49,000 మంది చనిపోతుంటారు. అందరి చరిత్ర మనకు తెలియకపోవచ్చు, కానీ కొందరి జీవితాలు నిరంతరము చరిత్రలో కాలము చెరపలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కారణం ఏమిటంటే వారి జీవితంలో స్పష్టమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి విలువలతో, అవగాహనతో వారి జీవితాన్ని జీవించారు. కొంతమంది ఎందుకు జీవిస్తున్నావురా అంటే ఏమో తెలియదు, టైంపాస్ అన్నా అంటాడు. ఏం టైంపాస్? జీవితానికి ఒక లక్ష్యం లేదు, జీవితానికి ఒక సంకల్పం లేదు, జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నాడో తెలియనటువంటి మరి అయోమయంలో బ్రతుకుతున్నటువంటి వేళ
అంకుల్ ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తి, ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ఆసక్తి. ఆ వయస్సులో కూడా నన్ను అడిగేవారు, అయ్యా మీ చర్చిలో వచ్చి నేను మాట్లాడాలని నాకు ఆశ ఉన్నది, కానీ మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే నేను నిలబడలేను, కూర్చొని వాక్యం చెప్పడం అంత మర్యాదగా ఉండదు, కానీ వాక్యం చెప్పాలన్నటువంటి తపన నాలో ఉన్నది. దాదాపుగా 48 సార్లు తెలుగు బైబిల్లో, మరి 64 టైమ్స్ తెలుగు బైబిల్లో అండ్ 48 టైమ్స్ ఇంగ్లీష్ బైబిల్లో ఆయన కంప్లీట్ చేశాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఐఎమ్ షూర్ ఒక్కసారి కూడా బైబిల్ చదవని వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఎందుకో తెలుసా? ఈ మాటలు నేను ఎందుకు చెబుతున్నానంటే కించపరచడానికి కాదు, కానీ ఒక వ్యక్తి తన జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమించాలి, దేవుని మాటను గౌరవించడం అంటే ఎలా గౌరవించాలి, దేవుని మార్గంలో నడవడం అంటే ఎలా నడవాలో నడిచి చూయించాడు, గౌరవించి చూయించాడు, దేవుణ్ణి ప్రేమించి చూయించాడు. మన ఎదుట ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యంగా ఆయన బ్రతికారు. దేవుని బిడ్డ, ఒకే ఒక్క జీవితాన్ని వారు జీవించారు. ఆ జీవితాన్ని అందంగా జీవించారు, అద్భుతంగా జీవించారు, ఆదర్శవంతంగా జీవించారు, దేవుని నామానికి మహిమను తెస్తూ జీవించారు. మరి నీ మాట ఏమిటి? ఈరోజు ఆ నీతిమంతుని జీవితాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఆయన విడిచి వెళ్ళిన మధుర జ్ఞాపకాలను బట్టి కుటుంబాన్ని మనం ఆదరిస్తున్నాము. ఒకే ఒక్క జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం? ప్రియులారా, నిమ్మకాయ అంటే మీకేం జ్ఞాపకం వస్తుంది? సైజు జ్ఞాపకం రాదు, అది ఎక్కడ పండింది జ్ఞాపకం రాదు, దాని కలర్ ఏంటి అని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. నిమ్మకాయ అనగానే మన జ్ఞాపకాల వీధుల్లో విహరించే ఆలోచన ఏంటో తెలుసా? పులుపు. మిరపకాయ అంటే ఆంధ్రానా తెలంగాణ అని వాదం పెట్టుకోవండి, మిరపకాయ అనగానే మన జ్ఞాపకాల వీధుల్లో మెదలాడే ఆలోచన ఏంటి అంటే కారం. ప్రియులారా, ఒక పండు పేరు చెబితే దాని గుణం నీకు అర్థమవుతుంది. ఒక కూర మొక్క పేరు చెబితే దాని గుణం ఏంటో, దాని నైజమేంటో నీకు మనస్సులో మెదలాడుతుంది. ఒకరోజు నీవు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్తాం కదా, విడిచి వెళ్ళిన తర్వాత నీ పేరు చెప్పగానే మనుష్యుల మదిలో ఏ విధంగా ఉంటావు? ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే జీవితం మరోలా ఉంటుంది. ఈరోజు నోబెల్ ప్రైజెస్ ప్రపంచమంతా ఉన్నతులకు, మానవ సమాజాల్లో సేవలు అందించినటువంటి వారికి అందిస్తున్నారు. అది ఎలా ఆవిర్భవించింది, అది ఎందుకు మనుగడలోనికి వచ్చిందో చరిత్ర తెలిసిన మనందరికీ కూడా తెలుసు. నోబెల్ మరి ఆయన చనిపోయారు అన్నటువంటి వార్తాపత్రికల్లో చదివినప్పుడు, ఒకవేళ నేను చనిపోతే మనుషుల జ్ఞాపకాల్లో నేను ఇలా ఉంటానా, ఇంత భయంకరంగా ఉంటానా అని ఆయన చేసిన పొరపాటును సరిదిద్దుకొని మానవ సమాజం యొక్క అభ్యున్నతి కొరకు పనిచేసినటువంటి వ్యక్తులకు ఉన్నతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినటువంటి వారికి పురస్కారాన్ని అందించడానికి ఆయన కలిగి ఉన్నటువంటి యావదాస్తిని దానదత్తం చేశారు. దేవుని బిడ్డ, ఈరోజు బ్రతుకున్నటువంటి నీవు నేను కూడా ఏదో ఒక రోజు జ్ఞాపకంగా మారబోతున్నాం. జ్ఞాపకంగా మారబోయే ముందు నీవు నేను ఈ లోకంలో ఎలాంటి స్పందనను విడిచి వెళుతున్నామో, ఎలాంటి ప్రభావాన్ని విడిచి వెళుతున్నామో, నీవు నేను బ్రతుకుండగానే మన జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉన్నట్లయితే, చనిపోయిన తర్వాత క్రీస్తును కలిగి మనం జీవించినట్లయితే మన జీవితం ఎంత గొప్పగా, ఎంత అందంగా, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఊహించగలుగుతున్నావా? దేవుని బిడ్డ, అంకుల్ విలువలతో బ్రతికాడు. ఏ విలువలతో బ్రతికాడు అంటే పరలోక రాజ్య విలువలతో బ్రతికాడు. ఈ లోకానికి సంబంధించినటువంటి విలువలతో ఆయన జీవించలేదు. కానీ ఆయన ఎంత శ్రీమంతుడో చెప్పాలంటే, మా చిన్నతనంలో వాళ్ళు రెడ్ కలర్ కార్లో వచ్చారు. మరి అక్క ఏజ్లో ఎంత ఉందో తెలియదు నాకు, కానీ వాక్యం వినేదేమో కానీ అంకులు చూడడం సరిపోతుండే మాకు. అంకుల్ వచ్చిందంటే మొత్తం కాందాన్ వస్తుండే. అంకుల్ వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అండ్ దర్ ఫ్యామిలీస్, ఇట్ వాస్ లైక్ ఎ ఫీస్ట్ ఇన్ దేవరకొండ. అప్పుడు అందరికి అర్థమైపోయేది ప్రభాకర్ గారు వచ్చారండి అని. ఆయన వాక్యం చెబుతుంటే అప్పుడే మరి మూవీ కెమెరాతో వీడియో తీసేవాళ్ళు వాళ్ళ కుమారుడు. ప్రియులారా, అలా గొప్ప విలువలతో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా 28 మాధాని ఆయన దేవరకొండలో ఆయన కలిగి ఉన్నాడు. మరి ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మానవ సమాజాల్లో ఆయన పనిచేసినటువంటి వ్యక్తి, ముక్కుసూటిగా బ్రతికినటువంటి వ్యక్తి. ఈరోజు ఎంత దరిద్రంగా మనుషులు బ్రతుకుతున్నారో తెలుసా? నలుపును నలుపు అనలేకపోతున్నారు, తెలుపును తెలుపు అనలేకపోతున్నారు. నేను పోలేదు కానీ రైట్ సైడ్ లో కదా రూల్స్ తెలుసు.
ప్రియులారా, మరి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది, ఒక్కొక్క వాల్యూ సిస్టమ్ ఉంటుంది. ప్రియులారా, మరి ఈరోజు is different, our value system is different, our identity is different. You need to understand that. Uncle has realized it, and he lived with a different identity, different value based life, and he was all the time conscious about what he was doing. That's why he was so dearly loved by so many people. ఆయన చనిపోయినప్పుడు ఆయన పార్థియ దేవుని దగ్గర దాదాపుగా అన్ని సంఘాల క్వైర్ వారు రావటం అనేది సాధారణంగా జరగనటువంటి పరిస్థితి. కానీ ఆయన యొక్క మరి పార్థియ శరీరం దగ్గర అనేక సంఘాల నుండి ప్రతినిధులు, సంఘ కాపరులు, దైవ సేవకులు, క్వైర్స్టర్స్, మ్యూజిషియన్స్, మరి భజన్ టీమ్స్ వచ్చి దేవుని నామాన్ని స్తుతించాయి. కారణం ఏమిటంటే ఏ విలువలతోనైతే ఆయన జీవించాడో, ఆ ఏ విలువలనైతే ఆయన ఇతరులకు చూపించాడో, ఏ విలువలనైతే ఆయన ప్రేమించాడో, ఏ విలువలనైతే ఆయన ప్రబోధించాడో అవి అనేకులకు ఆయన స్ఫూర్తిగా నిలిపించాయి. ప్రియులారా, 804 కోట్ల మంది 7 ఖండాలలో బ్రతుకుతున్న వేళ ప్రతి ఒక్కడికి ఒక ఐడెంటిటీ ఉందండి. ఎస్, we have our own identity, we have a different DNA in us, we are all unique people. That's why in India we call it as Aadhaar card. మీ ఆధారం ఏందో అందులో రాసి ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నీకు నాకు దేవుడు ఒక విలువనిచ్చాడు. ఆ విలువ ఏమిటంటే పరలోక విలువలతో ఈ లోకంలో మనం బ్రతకాలి. ఈ లోకానికి కొన్ని విలువ ఈ లోకంలో ఉన్నటువంటి విలువలు ఏమిటంటే చీకటి విలువలు. ఈ చీకటి లోకములో ప్రభువును కలిగి పరలోక విలువలతో బ్రతకడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచాడు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. లోకములో వెలుగులా బ్రతకాలి, లోకములో ఉప్పులా బ్రతకాలి. ఎందుకంటే ఏదో ఒక రోజు మన జీవితం కూడా జ్ఞాపకం అవుతుంది. ఏ లోకానికి అరువుగా వచ్చాము, ఏదో ఒక రోజు ఎరువుగా మార్చబడతాము. కాబట్టి అంతకు ముందు మనం ఎలా బ్రతకాలంటే గొప్పగా బ్రతకాలి. ఒకసారి ఒక చిన్న బిడ్డ తల్లిని అడిగిందంట, అమ్మ జీవితం అంటే ఏంటి అంటే, జీవితం అంటే ఎలా చెబితే ఆ చిన్న బిడ్డకు అర్థమవుతుందో ఎరిగిన ఆ తల్లి ఎంత చక్కగా చెప్పిందో తెలుసా? బిడ్డ, జీవితం అంటే పుట్టినప్పుడు శ్వాస ఉంటుంది, పేరు ఉండదురా. చనిపోయిన తర్వాత పేరు ఉంటుంది, శ్వాస ఉండదు. అంటే పేరు నుంచి మరి శ్వాస నుంచి పేరు వరకు జరిగిన మహాప్రస్థానమే జీవితం. ప్రియులారా, శ్వాస ఆగిపోతుంది కానీ పేరు నిరంతరంగా నిలుస్తుంది. ఈరోజు మహనీయుడు డాక్టర్ రెవరెండ్ ఎన్జే ప్రభాకర్ అంకుల్ శ్వాస ఆగిపోయింది, ఆయన జీవితము ఒక జ్ఞాపకంగా ఉన్నది. ఆ జ్ఞాపకము అనేకులను అది ప్రోత్సహిస్తుంది. క్రీస్తు వలె నేను బ్రతికాను, క్రీస్తు కొరకు, క్రీస్తు వలె బ్రతకడం సాధ్యము అని ఆయన జీవితం ద్వారా ఆయన జీవించి మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి బ్రతికినాను, మీరు నన్ను పోలి బ్రతకండి. ప్రియులారా, ఈరోజు నీవు నేను ఏదో ఒక రోజు జ్ఞాపకంగా మార్చబడబోతున్నాం. ఏదో ఒక రోజు ఆఖరిసారిగా మన గుండె కూడా కొట్టుకుంటుంది. ఏదో ఒక రోజు ఆఖరిసారిగా మన గుండెలో కూడా ఊపిరి ఆడుతుంది. ఆ తర్వాత మనం కూడా మన్నైపోతాం, ఎందుకంటే మన్నులో నుండి తీయబడ్డాం కాబట్టి. కానీ దానికి ముందు ఈ నీతిమంతుని యొక్క మరణ వేదిక స్మృతి జ్ఞాపకార్థ కూడిక జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే నీ జీవితాన్ని ఏ విలువలతో నీవు జీవిస్తున్నావు. ప్రియులారా, కొంతమంది పాత స్నేహితులు కలిసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? పాతకాల ముచ్చట్లు మాట్లాడతారు. పాతకాల ముచ్చట్లు ఫిజికల్ గా యూ కెన్ నాట్ tangibly you can touch them and see them, but you will only live in the memories. ప్రియులారా, మరి కూరలో రుచి
మనకు కనిపించదు, కానీ అది నాలుక పైన జీవితాంతం వరకు ఉండిపోతుంది. ఇప్పుడే మురళి గారి వంటను చాలా మంది జ్ఞాపకం చేశారు. ఇప్పుడు తింటారు, మరి మురళి చేశాడో, కలీం చేశాడో, అలీం చేశాడో నాకైతే తెలియదు, కానీ వంట తింటారు. బికాజ్ అంకుల్ వాజ్ ఫుడ్డీ అని విన్నాము, ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి అని. మరి ఆతిథ్యం ఇవ్వడము మరొకడని దేవుని వాక్యం చెప్తుంది. కొంతమంది అయితే నీళ్ళు కూడా ఇయ్యారు, మంచి నీళ్ళు కూడా, కానీ అంకుల్ దగ్గరకు వస్తే ప్రతి సేవకునికి ఇదే అనుభవం. ప్రేమిస్తాడు, కడుపు నిండా అన్నం పెడతాడు. ఆయన మరి వాళ్ళ అవసరాలను గమనించి స్పందించి హృదయం అంతటితో వారికి సహాయాన్ని అందిస్తాడు. మరి అలాంటి వరవడి వారి కుటుంబంలో ఉన్నది. అందుకనే నీతిమంతుని బిడ్డలను ఈ విధముగా ఆశీర్వదిస్తాడని దేవుని వాగ్దానం సెలవిచ్చినట్లుగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 43, 44, 45 వచనాల్లో మనం గమనించినట్లయితే 43వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు. ఈ రోజు బ్రతుకుతున్నటువంటి మనము మన జీవిత యాత్ర ముగిసిన తర్వాత సూర్యుని వలె తేజస్సుతో ఈ లోకంలో ప్రకాశించాలి. అనేకుల జీవితాలకు మనం ఆదర్శంగా నిలబడాలి. అనేకుల జీవితాలకు మన జీవితం ఒక ప్రేరణగా మిగలాలి. అనేక జీవితాలకు మన జీవితం ఆదర్శంగా నిలబడాలి. కొంతమంది గురించి మనం మాట్లాడతారు, మన సంగతి ఎంతగా దిమాగ్ ఖరాబ్, ఇప్పుడు వాడి సంగతి ఎందుకు ఎత్తుతున్నా, వాడు అవులేగాడు. విన్నారా ఈ మాట? మస్తు సార్లు మనం వింటాం, కానీ మన జ్ఞాపకం ఉండదు. మన జీవితం అలా ఉండదు. అన్న గురించి చెప్పు, ఆ అక్క గురించి చెప్పు, చెబుతుంటే వినాలనిపిస్తుంది. ఆమె ఎంత అందంగా జీవించింది, ఆయన ఎంత అందంగా జీవించాడు, ఎంత అద్భుతంగా జీవించాడు, ఎంత నీతిగా జీవించాడు. ఆ జీవితం నాకు నిజంగా ధైర్యాన్ని ఇస్తుంది, బ్రతకాలన్న ఆశనిస్తుంది, ప్రభువు కొరకు బ్రతకాలన్న స్ఫూర్తినిస్తుందని మనుషులు మన జీవితాల గురించి కథలుగా చెప్పుకోవాలి, ప్రేరణగా మాట్లాడాలి. అలాంటి కోహలో అంకులు కూడా ఉన్నారన్నది నిస్సందేహంగా వాస్తవం. ప్రియులారా, ఈరోజు అలా వారు ఉండడానికి కారణం ఏమిటంటే వారు విలువలతో జీవించారు. ఈరోజు ఈ లోకములో ఉంటున్నటువంటి నీవు, ఈ లోకము నీది కాదని తెలుసు. ఏదో ఒక రోజు ఈ లోకానికి నువ్వు మరి యాత్రికునిగా వచ్చావు, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపోతావని తెలుసు. నీవు వెళుతున్న దేశం కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? ఆ దేశంలో ఉన్నటువంటి విలువలతో ఈ లోకములో బ్రతకడానికి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగా భూమి యందు ఎవరిలో నెరవేరాలి? రేవంత్ రెడ్డిలో నెరవేరుతుందా? మోడీలో నెరవేరుతుందా? కాదే, నీలో నాలో నెరవేరాలని. నీలో నాలో క్రీస్తు చూపించిన పరలోక విలువలు కనిపించాలి. వేషధారణ కాదు, ద్వంద్వనీతి కాదు, మనుషుల దృష్టిలో చాలా తెలివిగల వారని పొగడబడటం కాదు, కానీ దేవుడు మెచ్చే నీతి, దేవుడికి నచ్చే నీతి. దేవుడు ఆ రోజు యోబును చూసి పలికినట్లుగా, నోబహును చూసి పలికినట్లుగా, మరి ఈ రోజు నిన్ను నన్ను చూసి ఈ తరములో వీరిని బట్టి నా నామము హెచ్చించబడుతున్నది, ఈ నీతిమంతుని బట్టి నా నామము గణపరచబడుతున్నది. కారణం ఏమిటంటే ఈ నీతిమంతుడు నా కొరకు శ్రమలను, కష్టాలను, అవమానాలను ఓర్చుకొని నా కొరకు నీతిగా, యథార్థంగా నన్ను పోలి ఆయన జీవిస్తున్నాడని దేవుడు కూడా సంతోషించే విధంగా మన జీవితం ఉండాలి. ఈరోజు అలా జరుగుతుందా? అంకుల్ జీవితం అంత ఆదర్శంగా సాగింది. ఎన్నో కష్టాల మధ్య, నలిగిపోయే పరిస్థితుల మధ్య, నలపబడిన పరిస్థితుల మధ్య, నీరుగారుతున్నటువంటి పరిస్థితుల మధ్య, నిందలలో, అవమానాలలో, నిట్టూర్పులలో నీతిగా యేసు కొరకు నిదర్శనంగా జీవించిన జీవితం అది. దేవుని బిడ్డ, ఈరోజు నీకు నాకు ఆ జీవితం ఒక ప్రేరణ. ఆయన అలా జీవించడానికి ఆయన నమ్మినటువంటి 7 విలువలు ఏమిటో తెలుసా? ఫస్ట్ థింగ్, హీ హ్యాస్ లవ్. పరలోకంలో ఉండే మొట్టమొదటి విలువ ఏమిటంటే లవ్, ప్రేమ. ఈరోజు ప్రేమిస్తున్నామా? ఆయన విశ్వాసి అని చెప్తాడు, ఆయన సంఘ పెద్ద అని చెప్తాడు, ఆయన పాస్టర్ అని చెప్తాడు, ఆయన రెవరెండ్ అని చెప్తాడు. ఏమంటాడో తెలుసా? నేను వాడిని ప్రేమించా బ్రదర్, వాడు నేను సత్య కూడా వాడిని ప్రేమించాను. నువ్వు సచ్చినాక ఏమేమి ప్రేమిస్తావు బ్రదర్? సచ్చినాక ప్రేమించడానికి ఇంకేముంది? దేవుని బిడ్డ, సిలువలో యేసయ్య ఒక మాదిరిని చూపించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి. ఈ లోకంలో క్షమించడం నేర్చుకుందాం. అంకులకు ఒక్కడు కూడా శత్రువు లేడు, అందరినీ ప్రేమించాడు. ఆయన
వ్యక్తి ఎంత అందంగా ఉన్నాడో, ఎంత హుందాగా ఉన్నాడో, ఎంత ఖ్యాతిగా, ఎంత ఘనంగా, ఎంత వైభవంగా, ఎంత గౌరవంగా బ్రతికాడో, ఆయన మనస్సు కూడా అంతే విశాల దృక్పథాన్ని కలిగింది. క్రీస్తు ప్రేమను ఒక సముద్రంలా అనేకులకు పంచింది. అనేకులను అకామిడేట్ చేయగలిగినటువంటి గొప్ప విశాల దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కారణం, ఆయన జీవితంలో క్రీస్తును ఆయన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ సాయంకాలం ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితిలో ఉన్నావా? ఎవరితోనైనా మాట్లాడలేని స్థితిలో ఉన్నావా? ఎవరంటే వాడంటే నాకు గిట్టదండి అని నువ్వు మాట్లాడుతున్నావా? ఈ నీతిమంతుడు ఏ విలువలతో బ్రతికాడంటే పరలోక విలువలతో బ్రతికాడు. ఒక వర్తకుడు తనకు కలిగి ఉన్నదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొన్నట్లుగా, ఒక మనుషుడు తన కలిగి ఉన్నదంతా అమ్మి మరి దాచబడిన బంగారం కలిగిన భూమిని కొన్నట్లుగా, ఈరోజు నీవు నేను ఈ లోకంలో నాకు అన్ని ఉన్నాయి, ఇంత సంపాను, కాలు మీద కాలేసుకున్నాను, నాకు రిటైర్మెంట్ అమౌంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది, ఐఎమ్ సెటిల్డ్ అన్నటువంటి ఫూలిష్ డిసిషన్స్ లో, అండర్స్టాండింగ్ లో బ్రతకడం కాదు. కానీ అంకుల్ పెన్షన్ రాకపోయినా, పరిస్థితులతో పోరాడుతున్న ప్రభువు కొరకు సంతోషంగా జీవించాడు, నీతిగా జీవించాడు. తనకు అప్పచెప్పబడిన పరిచర్యను చాలా యథార్థంగా తుది శ్వాస వరకు ఆయన కొనసాగించాడు. ఇది కారణం ఏమిటంటే అనేకులకు ఈ సువార్త అందించబడాలి. దేవుని బిడ్డ, ఈరోజు ఆ ప్రేమతో మనం నింపబడదాం, ఆ విలువలతో మనం జీవిస్తాం. రెండో విషయం ఏమిటంటే రిపెంట్. ప్రియులారా, హెవెన్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ పీపుల్, నాట్ ఫర్ ఎవ్రీవన్. ఎవడు వస్తే వారికి RIP అని రాస్తాం. వాట్ ఈస్ RIP? రెస్ట్ ఇన్. అందరు పోరండి పరలోకానికి, అందరు చనిపోతారు, కానీ అందరు నిత్య రాజ్యానికి లేక నిత్య విశ్రాంతికి వెళ్ళరు. ఓన్లీ ప్రిపేర్డ్ పీపుల్ విల్ గో ఇన్ టు ప్రిపేర్డ్ ప్లేస్. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాట ఏమిటంటే, నేడు నీవు నాతో కూడా. ఎందుకు? ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఒక దొంగ పశ్చాత్తాపపడ్డాడు. ఆయన జీవితంలో అంకుల్, ఆయన జీవితంలో చేసిన మనుషులందరం పొరపాట్లు చేశారు, కానీ చాలా మంది పొరపాట్లను సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు, పొరపాట్లను మరి దాచుకునే ప్రయత్నం చేస్తారు, పొరపాట్ల గురించి గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారు ఆ బుద్ధిహీనమైనటువంటి ప్రయత్నంలో వారికి సంజాయిషినిచ్చేవారు, వారికి వంతపాట పాడేవారు, వారి పక్కన నిలబడి అనా నువ్వు వీరునివి ధీరుని అని పొగడేవారు కూడా ఉంటారు. కానీ అంకుల్ జీవితంలో ఎంత గొప్ప నైజం అంటే, తన జీవితంలో క్రీస్తు కొరకు సంపూర్ణమైనటువంటి విధేయతతో ఆయన మారు మనస్సు పొంది క్రీస్తు వలె, క్రీస్తు కొరకు ఈ లోకంలో ఆయన జీవించాడు. ఒక చిన్న పిల్లవాడి నైజాన్ని ఆయన కలిగి ఎంతగా ప్రేమించేవాడు, మనుషులను ఎంతగా గౌరవించేవాడంటే ఒక అద్భుతమైనటువంటి జీవన విధానం. కారణం ఏమిటంటే, మార్పు చెందిన హృదయానికి మాత్రమే అది సాధ్యమవుతుంది. మీరు మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యములోనికి వెళ్ళలేరు. ప్రియులారా, పరలోక రాజ్యంలో ప్రేమ ఉంటుంది. పరలోక రాజ్యంలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది క్రీస్తు వలె తగ్గించుకున్నటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే అనుమతించబడుతుంది. అందులో అంకులు కూడా ఒకరు. మూడవ విలువ ఏమిటంటే ఫెయిత్. ప్రియులారా, చాలా మందికి ఒక ఆయన అన్నారు, గాడిది సకిలిస్తుంది కదా, ఏమంటుంది? హైకి నైకి అంటదంట అది. అంటే చాలా మంది క్రైస్తవులే, విశ్వాసులే, కానీ ఎక్కడ పోతామో ఏమో సార్, దేవుడు ఉన్నాడో లేడో. చర్చ్ పాలిటిక్స్ లో చాలాసార్లు మనుషులు అలసిపోయి ఏమంటారంటే, దేవుడు ఉన్నాడో లేడో, ఇంత దుర్మార్గులను ఎట్లా బతికిస్తున్నాడండి, దేవుడు ఉన్నాడో లేడో, నిరుత్సాహం వస్తుంది. కానీ ఆయన ఎంత విశ్వాసం కలిగినటువంటి వాడంటే, ఎంత విశ్వాస వీరుడంటే, ఏ పరిస్థితిలో కూడా ఆయన నిరుత్సాహపడలేదు. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తే, విశ్వాస వీరుల జాబితాలో వారి గురించి రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే, హెబ్రీ 11:13, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ప్రియులారా, లాస్ట్ SMS అంకుల్ నాకు ఇచ్చాడు. Few hours before he left this world, he gave me this SMS. In that he said, maybe by the time you reach
You may not see me here in this world, but we have a blessed hope of meeting one day in eternity. That is the faith. ప్రియులారా, ఈరోజు విశ్వాసలుగా పిలువబడుతున్నటువంటి మనం విశ్వాసముతో బ్రతకాలి. విశ్వాస వీరులందరూ కూడా దూరము నుండి చూసి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారు బ్రతికారు. ఈరోజు నీవు నేను క్రైస్తవులుగా పిలువబడి అనవసరమైనటువంటి రాద్ధాంతాలలో మరి హావభావాలలో బ్రతికినట్లయితే అది పరలోకానికి తీసుకుని వెళ్ళదు. కానీ విశ్వాసముతో బ్రతికితేనే అది సాధ్యమవుతుంది. బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. It is impossible to please God without faith. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఈరోజు నీకు నాకు నీతి ఆపాదించబడాలి అంటే నీవు నేను చీకటిలో నుండి మరి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయాలను ప్రచురం చేయాలి. తెలుసా, బైబిల్ పక్కనేస్తే నా అంతా బేవకూఫ్ లేడు. బైబిల్ ఎందుకు పక్కనేస్తాను? బైబిల్ పక్కనేయడానికి కాదు దేవుడు నిన్ను పిలిచింది, గుండెలో హత్తుకోవడానికి, ఆ బైబిల్ చెప్పినట్టుగా బ్రతకడానికి. ఈ భారతదేశానికి స్వాతంత్రాన్ని అందించిన వ్యక్తులలో ముందు వరుసలో నడిచిన మహనీయుడు మహాత్మా గాంధీ. యేసు ప్రభు బోధనను ఆయన అంగీకరించాడు. యేసు మాటలలో ఉన్నటువంటి శక్తి ఏమిటో ఆయన అర్థం చేసుకున్నాడు. అహింసా సిద్ధాంతాన్ని జీవితంలో అనుకరించాడు. ఈ భారతదేశానికి 200 సంవత్సరాల భయంకరమైనటువంటి బ్రిటిష్ ఆంగ్లేయుల పరిపాలనలో నుండి, దాస్యపు కాడిలో నుండి విముక్తిని ఆయన తీసుకుని వచ్చాడు. ఈరోజు బైబిల్ పట్టుకొని ఐ బిలీవ్ ఎవ్రీ లైన్, ఎవ్రీ వర్స్, ఎవ్రీ వర్డ్ అని పాడుతున్నావే, నిజంగా నమ్ముతున్నావా? నమ్మితే దేవుని బిడ్డ దేవుని వాక్యాన్ని హృదయం అంతటితో విశ్వసించి ఆకాశము భూమి మార్పు చెందినప్పటికీ ఆయన మాట నెరవేరుతుందని యథార్థంగా నీతిగా మనము ముందుకు సాగాలి. అంకులావా జీవించాడు. న్యాయ పోరాటంలో కూడా న్యాయాధిపతులను ఒప్పించగలిగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా పోటీ పడి వారు చేసిన పొరపాట్లను ఎత్తి చూపించి న్యాయాన్ని తాను పొందుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్రను ఆయన కలిగి ఉన్నాడు. ఈరోజు అది మనకు స్ఫూర్తి. విశ్వాస జీవితంలో చిన్న వాటికి మనం అలసిపోతున్నాం, చిన్న వాటికి మనం ఆయాసపడిపోతున్నాం. నీతి జరగటం లేదండి, దేవుడు అన్యాయస్తులకి సపోర్ట్ చేస్తున్నాడండి, నాకేం సపోర్ట్ చేయటం లేదని క్రైస్తవ జీవితంలో చాలా సార్లు మనం వాపోతుంటాం. కానీ అంకులు ఎప్పుడు కూడా షికాయతులు చెప్పలేదు, ఎప్పుడు కూడా అనుచితంగా మాట్లాడలేదు. కానీ ధైర్యంగా విశ్వాసంగా ఆయన ముందుకు వెళ్ళారు. 4వ విషయం ఏమిటంటే ఒబీడియన్స్. Take up your cross and follow me. దేవుడు అంటున్నాడు, నీ సిలువను ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని నీవు నన్ను వెంబడించాలి. ఆయన ఎక్కడ కూడా మరి తనకంటూ స్వార్థంతో ఆయన బ్రతకలేదు. కానీ ప్రతిసారి అనేకుల గురించి ఆయన ఆలోచించారు. పేద సేవకుల గురించి ఆలోచించారు, సంఘాల గురించి ఆలోచించాడు, సువార్త గురించి ఆలోచించాడు. ఈ సువార్త అనేకులకు ఇంకా అందించబడాలి. నా వంతు బాధ్యతను నేను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. దేవా నాకు బలాన్ని దయచేయి, దేవా నాకు కృపను దయచేయి, ఈ సువార్తను నేను అందరికీ అందించడానికి నీ సహాయాన్ని దయచేయమని ఆయన ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు అవకాశాలు ఇచ్చాడు, దేవుడు మనకు గొంతులో ప్రాణం ఇచ్చాడు. అంకులిక ఏమీ చేయలేడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము, వారిక ప్రేమించలేరు, ప్రగ పెట్టుకోలేరు, భూమి మీద జరుగుతున్న దేనిపైన ఇక ఎన్నటికీ వారికి వంతు ఉండదు. కాబట్టి నీకు నాకు ఇవ్వబడినటువంటి అవకాశము 9:10 ప్రసంగి గ్రంథం ఏమని సెలవిస్తుందంటే శక్తి లోపము లేకుండా మనం చేయాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు తుదమట్టుకు మనము యథార్థంగా జీవించాలి. తుది శ్వాస వరకు మనం నమ్మకంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పవిత్రంగా బ్రతకాలి, నిందలలో నిప్పులా బ్రతకాలి, నిజంగా బ్రతకాలి, ప్రభు వలె ప్రభు కోసం బ్రతకాలి. అలా అంకులు జీవించాడు. 5వ విషయం ఏమిటంటే పర్పస్. ప్రియులారా, సమ్ ఆర్ హ్యావింగ్ నో పర్పస్ ఇన్ దేర్ లైఫ్. సొలొమోను మహారాజు జీవితంలో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మా క్వైర్ డైరెక్టర్ ఎక్కడున్నాడేమో ఇప్పుడే చెప్పాడు నాకు ఒక్క భార్య అని. ఎందుకు చెప్పాడు? ఒక్క భార్యతోనే కష్టమైపోతుంది మనం. ఆయనకు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. మనం అనుకుంటాం అరే క్యా ఐష్కరేమో ఈ జిందగీ అని. ఐష్కరే కదా, ఆయన అన్నాడు ఆఖరికి ఏమన్నాడో తెలుసా? వ్యర్థము వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థము. 700 మంది రాజకుమార్తెలైనటువంటి భార్యలు,
ఉపపత్నులు అంటే 1000 మందితో ఒక్కరితో గడపాలంటే 3.5 సంవత్సరాలు అవుతున్నాయి మళ్ళా నెక్స్ట్ టోకెన్ అవార్డు రావాలంటే. మరి అంత జీవితాన్ని చూసి కన్నులు ఆశించిన ప్రతిదీ అనుభవించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? I have lost my purpose. I lived a life which is no meaning at all. I'm vexed with this life. And with that kind of background, with that kind of experience, what he says, he speaks words of wisdom in Ecclesiastes chapter 12 and verse 13. ఈ విధంగా అంటున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం ఏమంటుందంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన సత్యం ఏంటి, ఫలితార్థం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను నడవవలసి మనం అనుకొచ్చిమి. చదువు బ్రదర్, గట్టిగా స్పష్టంగా చదవండి. ప్రసంగి 12:13. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి విధి ఇది అన్న, ఇది విధి, ఏదో విధి కాదు. కోట్ల రూపాయలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, బంగారాలు కిలోలు బంగారం అంతా వేస్ట్. అదే చెప్తున్నాడు ప్రసంగి. 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, కనిపించింది కోరుకున్నది ఆయన ఇంటికి కొట్లలోనికి చేర్చబడ్డాయి. కానీ ఆయన మాట్లాడుతున్నదంటే ఇదంతయు వినిన తర్వాత పేలిన ఫలితార్థం ఏమిటంటే దేవుని ఆజ్ఞలయందు నడుస్తూ ఆయన విధిని మనం నిర్వర్తించాలి. దేవుని ఆజ్ఞలయందు నడుస్తూ ఆయన విధిని మనం నిర్వర్తించాలి. మీకా భక్తుడు మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం అంటున్నాడు, న్యాయంగా నడుచుకున్నట్టుకు మరి దీనంగా ప్రవర్తించుటయు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియులారా, మరి ఈరోజు న్యాయంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలని అంకుల్ తన జీవితం ద్వారా ఆయన జీవించాడు. 6వదిగా ఫియర్లెస్ లైఫ్. ఈరోజు క్రైస్తవులు చాలా మందికి చాలా భయాలు ఉన్నాయి. క్రైస్తవులు కూడా వాస్తు నమ్ముతున్నారు, క్రైస్తవులు కూడా నిరాలు నమ్ముతున్నారు. మంగళవారం మంచి రోజు కాదు బ్రదర్, శనివారం మంచి రోజు కాదు. ఎందుకు మంచి రోజు కాదు? సావైతే 5వ రోజా, 7వ రోజా, దశకర్మనా? ఎందుకు చేస్తున్నావు ఇవి తెలుసా? ఏందో కొత్త విషయాలు వస్తున్నాయి ఈ మధ్య క్రైస్తవ లోకం. బైబిల్ తెలియదు, లోకం తెలియదు, అంతా కన్ఫ్యూజన్. దే లివ్ ఇన్ ఫియర్. ప్రియులారా, మొన్న ఒక ఇంటికి నేను వెళ్ళాను. వాళ్ళ అమ్మాయికి నేను నల్ల తాడు కాలుకు చూశాను. ఏందమ్మా నల్ల తాడు కనిపిస్తుంది అంటే, దిష్టి బ్రదర్ అన్నది. దిష్టి అట. కొంతమంది ఏమో నల్ల చుక్కలు పెడతారు, చెంపల మీద పెడతారు, కాళ్ళ మీద పెడతారు. మా పిల్లవాడికి దిష్టి తగులొద్దు. ఎంత జ్ఞానం ప్రియులారా! ఒకడు పిల్లి చూసి భయపడతాడు, ఒకడు దిక్కు చూసి భయపడతాడు, దిక్కుమాలిన జీవితాన్ని జీవిస్తాడు. కానీ అంకులు ధైర్యంగా జీవించాడు, నీతిగా జీవించాడు. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. నమ్ముతున్నావా? అంకుల అలా బ్రతికాడు. అందుకే ఒంటరిగా ప్రభుత్వాలతో పోరాటం చేశాడు. ఇది సామాన్యమైనటువంటి మెటల్ కాదు, ఇది ఎక్స్ట్రాడినరీ మెటల్. బికాస్ హి హస్ గాట్ మరి ఒక సింహం లాంటి హృదయాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని యందు అంత ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అంత నీతిగా బ్రతికాడు. ఆ నీతి నన్ను గెలిపిస్తుందని ఆయన నమ్మాడు. ప్రియులారా, దానియేలు గ్రంథములో మనం గమనిస్తే మరి దానియేలు భక్తుడు 3వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో నెబుకద్నెజరుతో ఏమంటాడంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత మాకు లేదు. ఒకవేళ మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, కానీ ఆయన రక్షించకపోయినా నీ ప్రతిమకు మాత్రము మేము మొక్కం. ప్రియులారా, ఈరోజు అలా బ్రతికే వాళ్ళు కావాలి. అలా బ్రతికే వారిని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. అపోస్తులైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. అందరికీ లాభం కాదండి చావు. కొందరికి వేదన, కొందరికి భయంకరమైనటువంటి వేదన, కొందరికి భయంకరమైనటువంటి ఆవేదనగా అది మిగులుతుంది. కానీ అంకులు జీవితము క్రీస్తు కొరకు బ్రతికారు కాబట్టి, క్రీస్తు నందుండి చనిపోయాడు కాబట్టి, ఏ పరిస్థితుల్లో కూడా నన్ను పిలిచిన వాడు, తల్లి గర్భంలో నన్ను ప్రతిష్ఠించిన వాడు, నాకు ఈ ధైర్యాన్ని ఇస్తున్నటువంటి వాడు, నీతిగా బ్రతకడానికి నాకు ప్రోత్సాహాన్ని తృణనిస్తున్నటువంటి దేవుడు, నాలో ఉన్నటువంటి వాడు, నా కార్యాలను సఫలము చేసేవాడని
నమ్మి పరిస్థితుల వైపు కాదు, ప్రభుత్వాల వైపు కాదు, వ్యక్తుల వైపు కాదు, వ్యవస్థల వైపు కాదు, కానీ ప్రభువు వైపు చూస్తూ తన్ను తాను మరి ధైర్యపరుచుకొని ఆయన ముందుకు వెళ్ళాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యము 7వ అధ్యాయంలో 54 నుండి 60 వచనాలలో స్టెఫెను జీవితాన్ని మనం చూస్తాము. అల్లరి మూకలందరూ ఆయన చుట్టూ గుమికూడి ఆయనను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆయన ధైర్యంగా సావుని ఎదుర్కొన్నాడు. ఈరోజు ప్రభుత్వాలు మారితే మనకు భయం, ప్రభుత్వాలు రావద్దు అని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ప్రభుత్వాలు మారినా, వ్యక్తులు మారినా, వ్యవస్థలు మారినా, వాతావరణం మారినా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కన్నా బలవంతుడని నమ్మేవారు, ధైర్యంగా నిలబడేవారు, క్రీస్తు కొరకు బ్రతికేవారు కావాలి. అలా అంకులు బ్రతికాడు. ఆయన జీవితంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, స్పష్టమైనటువంటి విలువలతో ఆయన బ్రతికాడు, ఒప్పింపుతో ఆయన బ్రతికాడు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నారు విశ్వాసులు. తాళ్ళు కట్టుకునే వాళ్ళు, దేవుడు సంఖ్యలనే విడిపించాడు, బతుకులను మార్చాడు. ఈరోజు సాతానుగాడు ఎంత వేలాకోలం చేస్తున్నాడో తెలుసా మనకు? నల్లతాడు కట్టిస్తాడు, తెల్లతాడు కట్టిస్తాడు, ఒకరికి దిక్కులు చూపిస్తాడు, ఒకటి మంగళవారం మంచిది కాదంటాడు, ఒకటి పిల్లిని చూపిస్తే భయపడతాడు. ఒక ఆయన పోలీస్ ఆయన ఒకసారి నా దగ్గరికి వస్తా అని చెప్పాడు. 10 o'clock రాలేదు. నేను అడిగాను, సార్ ఎందుకు రాలేదంటే, బాబు నేను వద్దాం అనుకున్నా కానీ సడన్గా 10 గంటలకు నాకు పిల్లి వచ్చింది అని అడ్డం వచ్చింది. నేను పిల్లి అని వినిపించింది నాకు. నేను అన్నాను, హైదరాబాద్లో పులులు ఎక్కడున్నాయి రాబాయ్ అని. సార్ పులి వచ్చిందా? పిల్లి పిల్లి కదా, పిల్లి వస్తే మంచిది కాదని. నాయన నువ్వు పోలీస్ ఆఫీసర్ పిల్లికి భయపడుతున్నావా అనుకున్నాను. సాతానుడు ఒక రేంజ్లో ఆడుకుంటున్నాడు మనల్ని, చాలా మంది విశ్వాసులు. కానీ అంకుల్ బైబిల్ చెప్పింది తూచా తప్పకుండా తన జీవితంలో ఆయన అనుకరించాడు. మరి అక్క సుహాసిని ఒక మాట చెప్పింది, మా నాన్నకు భయం వేస్తే ఆయన ఏం చదివేవాడట? బైబిల్. హల్లెలూయా, చప్పటి కూడా దేవుని నామాన్ని స్తుతించండి. భయం వేస్తే బైబిల్ చదవాలి. పనికి వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఏం చేయాలంటే, అరే అట్లానా, అట్లయితే నువ్వు ఇంటికి తాడు కట్టాలి, ఆ ఇంటికి వాస్తు మారవాలి. ఒక ఆయన వాస్తు మారం అంటే బెడ్రూమ్లో ఆయన బాత్రూమ్ కట్టాడు. ఆయన ఇంత పరిశాన్ ఉన్నది ఈరోజు విశ్వాస జీవితంలో. దేవుని బిడ్డలారా, అంకుల్ తన జీవితంలో వాక్యాన్ని చదివాడు, వాక్యాన్ని అనుకరించాడు. అందుకే అంత ధైర్యంగా ఆ రోజు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండం 7 అంతలుగా తీవ్రతరం చేయబడిన నీతిగా నిలబడ్డారు. కాబట్టి దేవుని పైన అంత ప్రగాఢ విశ్వాసం ఉంది కాబట్టి కుంచెత్తు కూడా వారు భయపడలేదు. అందును బట్టి ఆ 3 యవనస్తులను బట్టి దేవుని నామం మహిమపరచబడింది. ఈరోజు ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నప్పుడు చాలా మంది ఆయనకు ఉచిత సలహాలు ఇచ్చిండొచ్చు. ప్రభుత్వంతో నువ్వు గెలుస్తావా? ప్రభుత్వం అంటే ఏంది? మజాగా అనుకుంటుర్రా? ప్రభుత్వం అంటే ఏంది? వాళ్ళ పవర్ ఏంది? వాళ్ళ లీగల్ ప్యానల్ ఏంది? నువ్వు ఎడగెలుస్తావు బ్రదర్ అని చాలా మంది ఇచ్చిండొచ్చు సలహాలు. ప్రియులారా, ఇలాంటి ఉచిత సలహాలు ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు ప్రియులారా. కానీ అలాంటి ఉచిత సలహాలు అన్నిటినీ పక్కన పెట్టి ప్రభువుపై ఆధారపడి ముందుకు వెళ్ళాడు. అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నాడు. ఆయన నామాన్ని మహిమపరిచాడు. 7వదిగా చివరిదిగా ప్రేయర్. ప్రియులారా, మరి we all know that prayer changes things, but how many times you are praying is a question mark. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ లోకంలో అతి తక్కువగా కనిపిస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? ప్రార్థన. ఈరోజు ఒక సంస్మరణ సభలో దాదాపు 30 నిమిషాల కంటే ఎక్కువ నేను మాట్లాడాను. మరి చైర్మన్ గారు నాకు ఏమన్నారో తెలుసా? యూ కెన్ టేక్ యువర్ టైమ్ బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ పీపుల్ సే, సార్ వాక్యం 10 minutes 5 minutes, అందరికి ఆకలి అవుతుంది. అప్పుడే జ్ఞాపకం వస్తుంది, వాక్యం వినే టైంలో వాక్యం వస్తుంది. కానీ ఈ నీతిమంతుని సభలో ఆయన ఏ విలువలతోనైతే జీవించాడో అవే విలువలను నమ్ముతున్నటువంటి మరి ఒక ఎంసీ గారిని పెట్టి మరి ఆ విలువలకు తిలోదాకాలు ఇవ్వకుండా ఆ విలువలను ఎత్తిపడుతూ ఆ నామాన్ని మరి గణపరచడానికి, ఆ నామములో హర్షించడానికి, ఆ నామములో ఉన్నటువంటి శక్తిని నేర్చుకోవడానికి, వారి జీవితం ద్వారా విడిచి వెళ్ళిన అద్భుతమైనటువంటి స్ఫూర్తిని మనం కూడా ప్రేరణగా తీసుకోవడానికి కుటుంబం ఏర్పాటు చేసింది. దేవుని బిడ్డ, ఈ 7 విలువలు మన జీవితంలో మనం కలిగి ఉన్నట్లయితే మరణం వచ్చినా మరేది వచ్చినా దేవుని కొరకు మనం గొప్పగా జీవిస్తాం. ఎందుకంటే ఎంతకాలం బ్రతికినా, అది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు బ్రతికినా ఈ లోకం మనది కానే కాదు. ఈ లోకంలోనికి అరువుగా వచ్చావు, ఏదో ఒక రోజు
ఎరువుగా మార్చబడతాం. ఈ లోకంలో ఏది నీది కాదు. చచ్చిపోయే ముందు బంగారు ఆభరణాలు వేసేవారు దించుతారు లోపలికి? ఎవరు దించారు? మా నాన్న చనిపోయినప్పుడు ఆయనకు రింగ్, ఒక వెడ్డింగ్ రింగ్ ఉండే ఆయన. అక్కడ నర్స్ ఏం చెప్పిందంటే 1 అవర్ లోపల ఆ రింగ్ తీసేయకపోతే ఆ రింగు రాదు, చచ్చిపోయిన తర్వాత సమాధి తోవి అది తీసుకుంటారు ఎవడో ఒకడు అని చెప్పింది. ఎంత విచారం అనిపించిందో. ఎందుకంటే మనం సంపాదించింది ఏది మన వెంట రాదు. మనం సంపాదించింది ఏది మన వెంట రాదు. వాటి కొరక పోరాటాలు, వాటి కొరక యుద్ధాలు, వాటి కొరక జీవితం. ఎంత జ్ఞానంతో జీవిస్తున్నాము. అంకుల్ విలువలతో జీవించాడు, పరలోక విలువలతో జీవించాడు. యేసు ప్రభు అన్నాడు, మీ కొరకు పరలోకమందు ధనము సిద్ధపరచుకోండి. ఎంత ధనం సంపాదించుకున్నాడో మనకు తెలియదు. ఇక్కడ కూడా ఆయన భాగ్యవంతుడు, అక్కడ కూడా ఆయన భాగ్యవంతుడే. చాలా మంది బాధితులుగా బ్రతుకుతున్నారు, కానీ ఆయన భాగ్యవంతుడుగా బ్రతికాడు, ధన్యుడిగా బ్రతికాడు, విలువలతో బ్రతికాడు. అలాంటి తండ్రిగా మీరు కలిగి ఉన్నందుకు యు ఆర్ సో బ్లెస్డ్. God has given choice in everything. ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ దేశంలో ఉండాలి, ఏం చదవాలి, ఏం తినాలి, ఈరోజు మెను ఏం చేయాలి, మీ చాయిసే. దేవుడు ఎక్కడ ఇన్వాల్వ్ కాలే. కానీ నిన్ను నన్ను అడగకుండా దేవుడు ఏకపక్షంగా ఏదైనా నిర్ణయం ఈ లోకంలో తీసుకున్నాడంటే ఏ తల్లిదండ్రులకు నిన్ను కుమారునిగా కుమార్తెగా ఇవ్వాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ unilateral decision taken by God. So you have such a wonderful father who loved God, who lived for the purpose of God, and who glorified God through his life. He lived a beautiful life and he left a beautiful legacy behind to follow and glorify God through our life. మరి అలాంటి నాన్నను బట్టి, పరలోక విలువలతో జీవించిన వారి జీవన విధానాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ ఈ లోకంలో బ్రతికు ఉన్నటువంటి మనం మరి అలా విలువలతో ప్రేమిస్తాం. మరి క్రీస్తును కలిగినటువంటి బిడ్డలుగా, తిరిగి జన్మించినటువంటి బిడ్డలుగా, నూతన సృష్టిగా క్రీస్తు విలువలతో ఈ లోకంలో మనం బ్రతుకుదాం. దేవుని మాటకు మనం విధేయత చూపిస్తాం. ఏ పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని నమ్మినటువంటి వారు ధైర్యంగా జీవిస్తారని, ప్రార్థనతో జీవిస్తారని, విశ్వాసంతో జీవిస్తారని, నీతిగా జీవిస్తారని, మన జీవితం ద్వారా గంభీరంగా ఒక సాక్ష్యంగా మన జీవితము అనేకులకు ఆదర్శంగా నిలిచి గెలిచే విధంగా అంకులు వలె జీవించడానికి ఆయన కృప దేవుడు దయచిన గాక. బైబిల్లో మరి ఒక మాట రాయబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే, హేబేలు ఆయన మరణించి ఆయన సాక్ష్యము ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అంకులు భౌతికంగా మన మధ్య లేరు, కానీ ఆయన విడిచి వెళ్ళిన సాక్ష్యం, ఆయన జీవించినటువంటి విలువలు మనతో ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాయి, ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. నీవు నేను మనం వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలి. మన జీవితానికి మనమే జవాబుదారులము. మన జీవితానికి మనమే దేవుని ఎదుట ఒకరోజు లెక్క చెప్పాలి. దేవుని బిడ్డ, ఎలా మన జీవితం జీవిస్తున్నాం? జీవితం ఎంత వాస్తవమో మరణము కూడా అంతే వాస్తవం. మరణం తర్వాత ఉన్న నిత్య జీవితం కూడా అంతే వాస్తవం. యేసును కలిగి జీవిస్తే నిత్య జీవితము, యేసును నిరాకరించి నామకార్థతలో బ్రతికితే నిత్య నరకమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అంకుల్ నీతిగా బ్రతికాడు, క్రీస్తును కలిగి బ్రతికాడు, క్రీస్తు కొరకు బ్రతికాడు. అలా బ్రతికినందుకు మరణం ఆయనకు లాభకరంగా మారింది. ఆయనను మట్టి నుండి మహిమలోనికి నడిపించింది. మరణములో నుండి ఆయనను జీవములోనికి నడిపించింది. ఈరోజు ఆ స్థితిలో నీవు ఉంటే ధన్యుడు. ఒకవేళ లేనట్లయితే ఈ మరణ వేదిక ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తూ హృదయాన్ని పరిశీలన చేసుకుని ఈ సదవకాశాన్ని ఆయన కృపలో ఆయన సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దేవుడు దయచేయను గాక. తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, మరణించిన ప్రతి ఒక్కరూ పరలోకానికి వెళ్ళరు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు పరలోకాన్ని నుండి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. మానవుణ్ణి ప్రేమించి వాని హీన స్థితిలో నుండి వెతికి రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభు పలికినటువంటి మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును తండ్రిని చేరలేరు. ఒక చిన్న దేశానికి నువ్వు సందర్శకునిగా వెళ్ళాలి అంటే ఆ దేశము పెట్టి అనేకమైనటువంటి షరతులకు, నిబంధనలకు, ఆంక్షలకు నీవు విధేయత చూపించాలి. ఒకవేళ అవి చూపించిన తర్వాత కూడా దౌత్యాధికారికి నీవు నచ్చకపోతే అనుమతి నీకు నిరాకరించబడుతుంది. మరి ఒక దేశానికి ఒక సందర్శకునిగా వెళ్ళడానికే అన్ని నియమాలుంటే, అన్ని కట్టుబాట్లుంటే
అన్ని నిబంధనలుంటే పరలోకం మాట ఏంటి? ఎవడు పడితే వాడు వెళ్ళేది కాదమ్మా. సిద్ధపడినటువంటి వారు, వారి హృదయాలను, వారి జీవితాలను యేసు రక్తములో కడుక్కున్నటువంటి వారు, వారికి మాత్రమే అందులో అనుమతి ఉంటుంది. అలా మరి ప్రభాకర్ అంకుల్ జీవించాడు. క్రీస్తు కొరకు, క్రీస్తు వలె ఆయన జీవించాడు. ఆయన జీవితంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా ఆయన అంగీకరించాడు. యేసు రక్తము తన ప్రతి పాపములో నుండి కడిగి పవిత్రపరుస్తుందని హృదయమందు నమ్మి నోటితో ఒప్పుకున్న కారణాన్ని బట్టి నీతిమంతుడుగా ఆయన తీర్చబడి మరణములో నుండి జీవములోనికి ఆయన దాటించబడ్డాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఆ నిరీక్షణ నీకుందా? లేకపోతే ఈ మాటలు ఆలోచించు. ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ హియరింగ్ about him is true. One day you and I will leave this world. Before that, the wisest decision is accepting Jesus Christ as our personal savior and living with kingdom values in this temporary world with eternal values. That's what uncle did. That's what he practiced in his life. That's what we have to do in our life. మన జీవితాలలో అలా జీవించడానికి దేవుడు కృపను అనుగ్రహించుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీ దాసురాలను బట్టి, వారి గర్భంలో పుట్టినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు స్వామి. నీతిమంతుని బిడ్డలను వారి తదనంతరం ధన్యులవుతున్నారు అని నీ వాక్యం సెలవిస్తుంది. ఈ బిడ్డలను అందరినీ వారి నాన్నగారిని బట్టి నువ్వు ఆశీర్వదించబోతున్నావు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడనని నువ్వు పరిచయం చేసుకుంటున్నావు ప్రభా. మరి సొలొమోను మహారాజుతో నువ్వు పలికినటువంటి మాట, నీ తండ్రికి నేను తోడయుండి అని నేను ఆశీర్వదించాను కాబట్టి నీకు కూడా ధర్మశాస్త్రాన్ని అనుకరించిన అంతవరకు నీకు తోడయుండి నేను నిన్ను దీవిస్తానని వాగ్దానం చేశావు ప్రభా. యెహోషువతో నువ్వు పలికినటువంటి మాట, మోషేకు నేను తోడయున్నట్లుగా నీకును నేను తోడయుండి నిన్ను నడిపిస్తాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ముందుకు వెళ్ళమన్నావు. అవును ప్రభా, ఈ కుటుంబానికి కూడా ఈ వాగ్దానాన్ని వినిపిస్తున్నావు. నిబ్బరము కలిగి ధైర్యంగా విశ్వాసముతో నాన్నగారు నడిచిన మార్గములో నడవడానికి, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా యేసును ప్రేమిస్తూ యేసు వెంట నడవడానికి నీ కృపను, నీ సహాయాన్ని దయచేయండి. ఆయన ఆ వయస్సులో కూడా ప్రార్థించినప్పుడు మోకాళ్ళుండి ప్రార్థించాడు స్వామి. ఎంత మంచి జీవితం నాయన, ఎంతగా నిన్ను ప్రేమించాడు స్వామి. ఈరోజు అనేకులు మోకాళ్ళు ఉండలేకపోతున్నారు, నీ సన్నిధిలో మోకరించలేకపోతున్నారు స్వామి. నీ సన్నిధిలో కన్నులు కూడా మూయలేకపోతున్నారు, నీ వాక్యాన్ని మోయలేకపోతున్నారు స్వామి. కానీ నీ దాసుడు 68 సార్లు తెలుగు బైబిల్, 48 సార్లు ఇంగ్లీష్ బైబిల్ చదివాడు నాయన. ఆ వృద్ధాప్యములో అనేకమైనటువంటి శరీర రుగ్మతలను బట్టి, సవాళ్ళను బట్టి, అనేకమైనటువంటి స్థితిగతుల్లో ఆయన ఉన్నప్పటికీ ప్రతిరోజు కొన్ని అధ్యాయాలను చదవకుండా, నీ వాక్యాన్ని ధ్యానించకుండా, పరలోక విలువలను స్మరించుకోకుండా ఆయన జీవించలేదు స్వామి. అలా జీవించడానికి మాకు నేర్పించండి. మాకు ఆరోగ్యం ఇచ్చావు, అవకాశాలను ఇచ్చావు, జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిలో మమ్మల్ని నిలిపావు. కానీ ఎందుకో నిన్ను అలా ప్రేమించలేకపోతున్నాం స్వామి, ఎందుకో నిన్ను అలా ఆరాధించలేకపోతున్నాం ప్రభా, ఎందుకో నీ మార్గాన్ని మేము అలా అనుకరించలేకపోతున్నాము. లోకముతో మమేకమవుతున్నాము, లోకము ఎంత మంచివారుగా పిలువబడే ప్రయత్నం మేము చేస్తున్నాం. కానీ నీ దృష్టిలో మేము ఎలా ఉన్నామన్నది మేము ఒక్కరోజు కూడా ఆలోచించడం లేదు. నీ దాసుడు నీతిగా బ్రతికాడు ప్రభా, నీతిగా, యథార్థంగా, నీకు నచ్చే విధంగా, నీవు మెచ్చే విధంగా బ్రతికాడు ప్రభా. పరలోక విలువలను కలిగి బ్రతికాడు స్వామి. ఈరోజు అలా మమ్మల్ని బ్రతికించండి అయ్యా. ఈ ఒక్క జీవితాన్ని అందంగా జీవించడానికి, అద్భుతంగా జీవించడానికి నీ దాసుడు ఎలా స్ఫూర్తిని విడిచిపెట్టాడో, మాదిరిని విడిచిపెట్టాడో, ప్రేరణను విడిచిపెట్టాడో, అలా మా జీవితాలను కూడా ప్రేరేపించి ఆ మాదిరిని అనుకరించడానికి, క్రీస్తు కొరకు, క్రీస్తు వలె ఈ లోకంలో మేము జీవించడానికి నీ కృపను, సహాయాన్ని దయచేయమని నీ దాసురాల్ని ప్రత్యేకంగా నీవు ఆదరించి, నీ కృపలో ఓదార్చి, గర్భంలో పుట్టిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని, నీ దాసుని బట్టి, ఆయన జరిగించిన పరిచర్యను బట్టి, జీవించిన నీతి జీవితాన్ని బట్టి బిడ్డలందరినీ, వారి గర్భంలో పుట్టిన బిడ్డలందరినీ గొప్పగా నీవు ఆశీర్వదించబోతున్నందుకు, ఘనంగా నీవు దీవించబోతున్నందుకు, వారి ప్రతి హృదయ వాంఛను నెరవేర్చబోతున్నందుకు, నీ మార్గములో నాన్నగారి వలె వారు నడిచినంత వరకు, నీ వాక్యానికి విధేయత చూపించినంత వరకు, నీ ధర్మ శాస్త్రానికి ప్రభావాలు కట్టుబడి ఉన్నంత వరకు వారి జీవితాలలో లోటేమీ ఉండదని, వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదన్న వాగ్దానాన్ని వారి జీవితంలో మీరు అమలుపరుస్తూ, నెరవేరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, స్తుతులు చేస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.